మనం ఈ రోజు ఎగ్ కుష్కా చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, చెక్క, లవంగాలు, యాలకులు, స్లైస్ చేసుకున్న ఉల్లిపాయ వేసేసి ఉల్లిపాయ బాగా వేగాక 10 వెల్లుల్లి రెబ్బలు, 2 ఇంచుల అల్లము ముక్కలుగా వేసేసి 1 నిమిషం ఫ్రై చేసుకుని ఒక టమాటా స్లైసెస్, అరకప్పంత పుదీనా, అరకప్పంత కొత్తిమీర వేసి టొమాటోలు కూడా బాగా మగ్గేంత వరకు అంటే ఒక 5-6 నిమిషాలు కుక్ చేసుకుని తర్వాత చల్లార్చుకొని పేస్ట్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్, బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, స్లైస్ చేసుకున్న ఉల్లిపాయ వేసి సాఫ్ట్ అయ్యాక స్లైస్ చేసుకున్న 2 టొమాటోలు, అరకప్పంత పుదీనా వేసి టొమాటోలు సాఫ్ట్ గా అయ్యేంత వరకు మూత పెట్టి మగ్గించుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ కూడా ఇందులో వేసేసుకుని అంత హై ఫ్లేమ్ లో ఒక 2-3 నిమిషాలు కుక్ చేసుకోండి. తర్వాత 1.5 టీ స్పూన్ ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం వేసి అంతా మిక్స్ చేసుకుని ఇందులో 4 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు కూడా బాగా మరుగు పట్టాలండి. 2 గ్లాసుల సోనా మసూరి బియ్యాన్ని వాష్ చేసుకుని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఇది మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలండి. తర్వాత రైస్ ఆల్మోస్ట్ కుక్ అయిపోయి ఉంటుంది, ఇంకా నీళ్లు ఉంటాయి. ఇప్పుడు ఒకసారి కలిపేసి బాయిల్ చేసుకున్న కోడిగుడ్లని ఇలా చూపిస్తున్న విధంగా ఇందులో పెట్టేసి కొంచెం కొత్తిమీర చల్లుకుని మూత పెట్టేసి అదే లో ఫ్లేమ్ లో ఇంకొక 3-4 నిమిషాలు కుక్ చేసుకుని స్టవ్ ఆపేసి ఒక 15 నిమిషాలు అలా రెస్ట్ ఇచ్చేయండి. ఆ తర్వాత ఓపెన్ చేసి కలుపుకుని సర్వ్ చేసుకోవడమే.